హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా నేను చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో సేఫ్టీ క్లాస్ అయితే స్టార్ట్ అయినాయి మాకు. చూడండి, మొత్తం ఇది వచ్చేసి ఫుల్ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా 2 వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి ఫుల్ వీడియో. ఏంటంటే మొత్తం మలేషియా వచ్చి డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళైనా, ఆల్రెడీ వచ్చి చేద్దాం అనుకునే వాళ్ళైనా ఇది వచ్చేసి వీడియో వచ్చేసి చాలా ఉపయోగపడుద్ది. అందుకని చెప్పేసి స్కిప్ చేయకుండా ఎక్కడ ఫుల్ వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో వచ్చేసి ఏంటంటే ఫోర్క్ లిఫ్ట్ అంటే రీస్టాక్, ఈ రెండు అయితే కామన్గా ఉంటాయి. మీరు మలేషియాలో ఏ వేర్ హౌస్కి వెళ్ళినా ఫోర్క్ లిఫ్ట్ రీస్టాక్ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి అవి వచ్చేసి ఎలా డ్రైవ్ చేయాలి, అసలు మార్నింగ్ రాగానే ఏమేమి చెక్ చేయాలి, అవన్నీ కట్ట ఉంటాయి. యాక్చువల్గా ఇయర్కి ఒకసారి అయితే ఈ టెస్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ. అందుకని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఈ వారం అయితే మాకు ఫుల్గా సేఫ్టీ క్లాసులే ఉన్నాయి. చూడండి, ముందైతే స్క్రీన్ మీద అయితే చెప్తాడు మార్నింగ్ రాగానే ఏమేమి చెక్ చేయాలి, వెహికల్స్కి ఎలా డ్రైవ్ చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, యాక్చువల్గా మనం చేసే కంపెనీలో ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఒక ప్యాలెట్ వచ్చేసి దాదాపు 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షల రూపాయల ఐటమ్స్ అయితే ఉంటాయి. అది వచ్చేసి ఏ చిన్న డ్యామేజ్ జరిగినా అది వచ్చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే పర్వాలేదు, కానీ లేదంటే మన శాలరీలోంచి అయితే కట్ అవ్వాలంటే మనం ఆల్మోస్ట్ దాదాపు 15 లక్షల రూపాయలు సంపాదించడానికి అయితే మనం ఇక్కడే పనిచేయాల్సి వస్తుంది చాలా సంవత్సరాలు. కాబట్టి అందుకనే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని అయితే డ్రైవ్ చేయాలి. ఇది వచ్చేసి చూడండి, డ్రైవింగ్ ఎలా చేయాలో చెప్పిన తర్వాత ముందు మొత్తం అంతా చెప్తాడు స్క్రీన్ మీద. ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూపించిన తర్వాత ఆ వీడియోకి సంబంధించింది పర్పస్ సంబంధించింది అయితే టెస్ట్ అయితే పెడతా ఉంటాడు. టెస్ట్ చూడండి, అందరికీ ఒక్కొక్క పేపర్ అయితే ఇచ్చేసి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏమేమి అర్థమైందో రాయండి అంటాడు. రాసిన తర్వాత లాస్ట్ని అయితే కలెక్ట్ చేసుకుని పేపరు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అసలు మనం ఆ టెస్ట్లో పాస్ అయ్యామో లేదా అనేది లాస్ట్లో చెప్తాడు. చూడండి, ఆ వీడియోలో చూడండి, ఒక ఫోర్క్ లిఫ్ట్ వచ్చేసి ఇంకో ఫోర్క్ లిఫ్ట్ని అయితే పైకి ఎత్తింది. ఎలా ఎత్తింది చూడండి, అది అసలు చాలా డేంజరా కాదని అడుగుతున్నాడు. అది వచ్చేసి చాలా డేంజరు. చూడండి, ఇలా ఎప్పుడు కూడా మీరు చేయకండి. ఎంత ఇంపార్టెంట్, ఎంత అర్జెంట్ పని అయినా సరే ఇలా చేయకూడదు. ఇది వచ్చేసి చాలా తప్పు. స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా అయిపోయిన తర్వాత బయటికి తీసుకొచ్చి మాన్యువల్ అయితే చెప్తూ ఉంటాడు. మాన్యువల్ చూడండి ఎలా చెప్తున్నాడో. ముందు ఇంజిన్ బానెట్ అయితే ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ ఏం చెక్ చేయాలి, రాగానే ఇంజిన్ ఆయిల్ ఏమైనా లీక్ అవుతుందా, హైడ్రాలిక్ ఆయిల్ ఏమైనా లీక్ అవుతుందా, అలాగే ట్రాన్స్మిషన్ ఆయిల్ అయితే ఏమైనా లీక్ అవుతుందా అన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్నీ చెక్ చేసిన తర్వాత బ్రేకులు కట్ట అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవా అని ఇక్కడ చూసిన తర్వాత బానెట్ క్లోజ్ చేసిన తర్వాత ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తాడు. పైకి ఎక్కిన తర్వాత ఇంజిన్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఏం చెక్ చేయాలంటే లైట్స్ అన్నీ ఆన్ అవుతున్నాయో లేదా, సిగ్నల్స్ అన్నీ పనిచేస్తున్నాయో లేవా అన్నీ కూడా క్లారిటీగా చెక్ చేయాలి. అన్నీ చెక్ చేసిన తర్వాతే మనకు వచ్చేసి ఎవ్రీడే చెక్ లిస్ట్ అనేది ఒకటైతే ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో ప్రతిదీ కూడా టిక్ పెట్టాలి. ఏంటంటే ఫోర్క్ ఎలా ఉంది అన్నీ కూడా ఆ లిస్ట్లో అయితే రాసి ఉంటాయి. ఆ లిస్ట్ అయితే ప్రతిరోజు మార్నింగ్ వచ్చేసి చెక్ చేసిన తర్వాత సూపర్వైజర్ దగ్గర అయితే సైన్ అయితే పెట్టించుకోవాలి. సైన్ పెట్టించుకున్న తర్వాతే మనం వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇన్ కేస్ నువ్వు సైన్ పెట్టించుకోకుండా నువ్వు చెక్ చేసే సరే అన్నీ బాగానే ఉన్నాయి, సైన్ అయితే పెట్టించుకోలేదు, వర్క్ చేస్తుండగా ఏమైనా ఫోర్క్ లిఫ్ట్కి ఏదైనా రిపేర్ అయితే వచ్చిందనుకో, ఆ చెక్ లిస్ట్ అయితే ముందు చెక్ చేస్తాడు. సైన్ ఎందుకు చేయించుకోలేదు నువ్వు సూపర్వైజర్ అయిన తర్వాత తిడతాడు. కాబట్టి సైన్ అయితే పక్కనగా చేయించుకోవాలి. ఎలా అయితేనే వచ్చేసి చూడండి, ముందైతే మా సేఫ్టీ మేనేజర్ అయితే ఎలా డ్రైవ్ చేయాలో చెప్తున్నాడు. ప్యాలెట్కి మయాన్న ఒక 8 ఫీట్ 10 ఫీట్ గ్యాప్ అయితే ఉంటుంది. ఆ గ్యాప్లోనే మనం టర్న్ చేయాలి. ఇది వచ్చేసి మా ముందు బాస్ అయితే చేస్తాడు. బాస్ అయితే చేసిన తర్వాత ఒక్కొక్కరం అయితే ట్రైల్ చేయాలి. మొత్తం 10 మంది ఉన్నాం మా కంపెనీలో. చూడండి, మనోళ్ళు అయితే ట్రైల్ వేస్తాకి వెళ్తున్నారు. ఇది వచ్చేసి ఫస్ట్ పేర్, ఇది ఫస్ట్ నెంబర్ కాబట్టి మనోడు ఏమేమి చెక్ చేస్తున్నాడు చూడండి. ఫోర్క్ అసలు పని చేస్తుందా లేదా, లిఫ్ట్ అవుతుందా లేదా అన్నీ చెప్పి చెక్ చేసిన తర్వాత ప్యాలెట్లు అయితే పిక్ చేసుకొని వెళ్తున్నాడు. చూడండి, ఆ డ్రైవ్ చేస్తున్న సమయంలో ఆ ప్యాలెట్లో ఆ బ్లాక్ కలర్ ప్యాలెట్లో ఏ ప్యాలెట్కి టచ్ అయినా నువ్వైతే ఫెయిల్ అయిపోయినట్టే. చూడండి మనోడు ఎలా డ్రైవ్ చేస్తాడో చూద్దాం. యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే, మనం చేసేది పవర్ స్టీరింగ్. అంటే మనం డ్రైవ్ చేసే వెహికల్ వచ్చేసి పవర్ స్టీరింగ్ కాబట్టి 2 చేతులతో ఎప్పుడూ పట్టుకోకూడదు. చూడండి, చెప్తున్నాడు కదా, ఒక చేతితోనే పట్టుకోవాలి స్టీరింగ్ అనేది, ఎప్పుడు కూడా 2 చేతులతో పట్టుకోకూడదు అని చెప్తున్నాడు. అయిపోయింది.
చూడండి మనోడు వచ్చేసి ప్యాలెట్లకి టచ్ చేసాడు, అంటే ప్యాలెట్ని గుద్దేశాడు. మనోడు అయితే ఫెయిల్ అయిపోయాడు. మనోడికి ఏం చెప్పాడంటే నువ్వు ఈ కంపెనీలో వర్క్ చేయడానికి నీకు ఎలిజిబుల్ లేదు అని చెప్పేసి మనోడిని అయితే టర్మినేట్ చేసేస్తానన్నాడు. లైసెన్స్ అయితే ఇష్యూ చేయడు. చూడండి ఎలా డ్రైవ్ చేయాలో మళ్ళీ వచ్చేసి బాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. టర్నింగ్ అనేది ఎలా చేయాలి, ప్యాలెట్కి సెంటర్ నుంచి ఎలా చూసుకోవాలి, ఎలా టర్న్ చేయాలి మొత్తం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ వీడియో వచ్చేసి మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అయితే నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పుగా అయితే అనుకోకండి. ప్లీజ్ మలేషియా వద్దాం అనుకున్న వాళ్ళైనా వచ్చి డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళని ఈ రూల్స్ అయితే తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మలేషియాలో మీరు ఏ వేర్ హౌస్కి వెళ్ళినా తప్పనిసరిగా వెహికల్స్ అయితే డ్రైవర్స్ అయితే ఈ వెహికల్సే డ్రైవ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి తప్పకుండా బేసిక్ రూల్స్ అనేది అయితే తెలుసుకోవాలి. చూడండి బాస్ అయితే ఎలా టర్న్ చేస్తున్నాడు. ఒక్క ప్యాలెట్ కూడా టచ్ చేయకుండా ఎలా అయితే మనం ఫ్రంట్కి వెళ్ళామో అలాగే రివర్స్ అయితే రావాలి. వచ్చినట్లయితే మనం పాస్ అయిన తర్వాతే మనకైతే లైసెన్స్ అయితే ఇస్తారు. మనమైతే ఓకే అవుతుంది. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్